భారతదేశ సమైక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గాన సభలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి అండ్ సింధు ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులైన దైద వెంకన్న గారు, వారి సతీమణి దైద అనిత గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారాలను అందజేశారు. ఈ పురస్కారాలను అందుకోవడానికి సామాజిక రంగంలో, సాహితీ రంగంలో కృషి చేసిన ఎందరో గొప్ప వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. వీరికి పురస్కారాలను అందజేయడానికి ప్రముఖ వ్యక్తుల్ని అతిథులుగా ఆహ్వానించారు. అలా ఆహ్వానించిన ముఖ్య అతిథుల్లో అమృతపూడి రేవతి గారు ఒకరు. అమృతపూడి రేవతి గారు సాహితీ రంగంలో, సామాజిక రంగంలో ఎంతో కృషి చేసి తెలుగు వెలుగు నంది అవార్డును కూడా అందుకున్నారు. వారు చేసిన కృషిని ఇప్పుడు వారి మాటల్లో విందాం. ఈ అవకాశం ఇచ్చిన వెంకన్న గారికి తెలియజేసుకుంటున్నాను. నేను స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాను. ఆ సేవలో నాకు చాలా తృప్తి అనేది ఉంది. ఎంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు, ఎంతమందిలో ఈ కళ్ళతో చూశాను. పిల్లల్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అమ్ముకుంటున్నారని తెలియగానే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇలా చేయకండి అమ్మా, ఇది కరెక్ట్ కాదు, అలా చెయ్యొద్దని చెప్పినా గాని వాళ్ళు సరేనమ్మా అన్నారు, కాముకుండిపోయారు. ఇది తెల్లవారుజాము 4 గంటలు ఆ బాబుని ఒక 20,000 అమ్మేస్తున్నారు. తెలియగానే అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి ఈ 5 పిల్లల్ని ఉన్నారని చెప్పి ఇంకొక నమ్ముకోవడానికి సిద్ధపడ్డావు కాబట్టి నువ్వు ఆపరేషన్ చేయించుకుంటావా లేదా, లేకపోతే ఊరుకునేది లేదని చెప్పి ఆపరేషన్ చేయించేశారు. ఒక తండ్రి తల్లి చనిపోయిందని చెప్పేసి 10th అయిపోయింది, పాస్ అయింది కదా, ఇంకెందుకు పెళ్లి చేసేసేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ నాన్న. అలా చేయకండి అని చెప్పి ఆ అమ్మాయిని పిలిచి, అమ్మాయి రేపు మీ ఆయన చూడకపోతే నీ పరిస్థితి ఏంటమ్మాయి, నువ్వేం చదువుకోకుండా జాబ్ చేయకుండా చిన్న వయసులో 15 సంవత్సరాలు పెళ్లి చేసుకుని పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయిని ట్రైనింగ్ క్లాస్ పంపించి ఆ అమ్మాయి చక్కగా జాబ్ చేసుకుంటుంది, గవర్నమెంట్ జాబ్. పెళ్లి పీటల దాకా వచ్చేదాకా నేను ఆగం, అక్కడ దాకా వెళ్ళనివ్వను. మ్యారేజ్ టైంలో ఆపుతారా లేదా అన్నప్పుడు గొడవ చేస్తుంటే ఎవరికైనా ఇబ్బందులుగానే ఉంటుంది కదా, చిన్న మనసులో ముందుగానే చెప్పేసుకుంటూ వచ్చేస్తా ఉన్నాను. అలాగే ఇట్లా చాలా ఉన్నాయి, కవితలు రాస్తుంటాను. ఒక బుక్ ఓపెన్ చేశాను, ఇంకో బుక్ స్వతంత్ర పోరాటం కోసం పోరాడిన వాళ్ళు కొందరు మాత్రమే కనిపిస్తున్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇంకా ఉన్నారు చాలా మంది. ఆ పేర్లు అసలు బయటికి రావడం. ఎక్కడున్నాడు సుభాష్ చంద్రబోస్ అని అడిగితే ఢిల్లీలో ఉన్నట్టు ఆమెని చంపేశారు. అటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను రాయాలనుకుని రాస్తూ ఉన్నాను. మనం బుక్స్ రాయాలి, ప్లస్ బయట కూడా మనం పోరాడాలి. ఎంతమందో ఉన్నారు బాధలు పడతారు, వాళ్ళకి హెల్పింగ్ గా ఉండాలన్నదే నా ఆలోచన. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ మేడం, మంచి సందేశం ఇచ్చారు. ముఖ్యంగా మహిళల గురించి మీరు చక్కటి సందేశం ఇచ్చారు.